హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 14 చూద్దాం. లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఎలా కుట్టాలో నేర్చుకున్నాం కదా. లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటి ఇంకో విధంగా ఎలా కుట్టాలో నేర్చుకుందాం ఈరోజు. ముందుగా ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటి ఏ విధంగా కుట్టుకోవచ్చో. ముందుగా ఒక గొలుసు కుట్టు అనేది తీసుకొని దాని సైడ్కి ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు దాన్ని వెనుకకు లాగండి. లాంగ్ కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని వెనుకకు లాగాలి. అప్పుడు థ్రెడ్ అనేది ఒకటిగా కనబడుతుంది. వెనుకకు లాగిన తర్వాత గొలుసు కుట్టు పక్కనే మరో షార్ట్ కుట్టు అనేది వేసుకోవాలి, ఆ థ్రెడ్ ఆగేలాగా. ఇంతకుముందు లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఎలా కుట్టామో అదే విధంగా, కానీ లాంగ్ కుట్టు తీసుకున్నప్పుడు షార్ట్ కుట్టు వేయకుండా థ్రెడ్ అనేది వెనుకకు లాగాలి. లాగినప్పుడు సింగిల్ థ్రెడ్గా కనబడుతుంది. మీకు అర్థం కాకుంటే సిల్క్ థ్రెడ్ తోటి, జరీ థ్రెడ్ తోటి చూపిస్తున్న చూడండి. ఇట్లా మార్కింగ్ అనేది గీసుకొని ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ గొలుసు కుట్టు తర్వాత లాంగ్ కుట్టు సైడ్కు తీయాలి. వెనుకకు లాగినప్పుడు సింగిల్ థ్రెడ్ అనేదే ఉంటుంది. వెనుకకు కింది థ్రెడ్ పైన థ్రెడ్ రెండు లాగాలి. లాగినప్పుడే అది పర్ఫెక్ట్గా ముడిలాగా వస్తుంది. దాని సైడ్కే షార్ట్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే ఆ థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. మగ్గం వర్క్ బేసిక్ అనేది పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఓపికతోటి. ఈ లాంగ్ అండ్ షార్ట్ కుట్టు నెక్కు అండ్ లీవ్స్కు, ఫ్లవర్స్కి కూడా యూజ్ చేస్తారు, అందుకని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా కుట్టడం అయిపోయాక ముడి అనేది కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. దీని సైడ్కి లెఫ్ట్ రైట్ గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకున్నప్పుడు మధ్యలో గ్యాప్లో మన ఇష్టం షుగర్ బీడ్స్ కుట్టుకోవచ్చు, బీడ్స్ కుట్టుకోవచ్చు, కుందన్స్ కూడా అతకబెట్టుకోవచ్చు. ఇలా నేర్చుకోవడం వల్ల సింపుల్గా నెక్ అనేది కూడా డిజైన్గా చేసుకోవచ్చు. ఏమన్నా అర్థం కాలేదు అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.